హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అబుదాబిలో మీ తెలుగు అమ్మాయి లావణ్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇంకా ఇండియా నుంచి అయితే బ్యాక్ అయితే వచ్చేసినాము అబుదాబికి. ఇంకా అబుదాబిలో చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే వింటర్ కదా, పార్కులు కానీ అండ్ వ్యూ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, మొత్తం వ్యూ అయితే గ్రీనరీగా ఎంత బాగుందో. సో రాగానే మేమైతే ఎటు వెళ్తున్నారా అని అనుకుంటున్నారా? ఇంకా మా ఫ్రెండ్స్ మేమైతే అందరం గ్యాదర్ అవుతున్నామండి. బట్ ఎందుకు అనేది అయితే ఆల్రెడీగా తమిళంలో చూసారు కదా. సో మేమైతే మెడిటేషన్ చేసుకుంటామండి. ఎవ్రీ పౌర్ణమికి ఇలా గ్యాదర్ అయితే మెడిటేషన్ చేసుకుంటాము. మిగతా రోజులని ఆన్లైన్లో జాయిన్ అవుతూ ఉంటామండి. మెడిటేషన్ వల్ల చాలా యూజ్ ఉంటుందండి. నేను కూడా ఫస్ట్ నమ్మలేదు, మనము ఇంత మెడిసిన్స్ వాడుతున్నాం తగ్గట్లేదు కదా, మెడిటేషన్తో తగ్గుతుందా అని అనుకున్నాను. బట్ చాలా అంటే చాలా యూజ్ ఉంటుందండి మెడిటేషన్ చేసుకుంటే. అంటే ఊరికే చెప్పట్లేదు, నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తోనైతే నేను చెప్తున్నాను. నాకు 10 years or 12 years మైగ్రేన్ ఉండేదండి. బట్ దానివల్ల ఎంత సఫర్ అయ్యేదో నాకు తెలుసు. అట్లాంటిది నేను కోవిడ్ టైంలో నుంచి మెడిటేషన్ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి అయితే నాకు ఇప్పటివరకైతే మైగ్రేన్ రాలేదు. ఫస్ట్ జాయిన్ కాగానే మీకు తగ్గిపోయిందా అని అంటారు, బట్ జాయిన్ కాగానే తగ్గలేదు. అంత ట్రూగా కూడా నమ్మలే ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ట్రూగా చెప్పాలంటే. బట్ నేను ఒక 6 months కంటిన్యూ చేశాను, ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. అదొక మనకు నమ్మకం ఉండాలండి, అంతే. మనం మెడిటేషన్ చేస్తే తగ్గిపోతుంది. మనం మెడిటేషన్ ఎంత కాన్సన్ట్రేషన్గా చేస్తామో దానివల్ల అంత యూజ్ ఉంటుంది. అది బాగా నమ్మాను నేను. సో ఇప్పుడైతే నాకైతే మైగ్రేన్ అస్సలు రాలేదు. నాకు ఏ పెయిన్ ఉన్నా జస్ట్ వెళ్ళి మెడిటేషన్లో కూర్చుంటాను, హ్యాపీగా తగ్గిపోతుంది. అందుకే నేను ఎప్పుడు ఏది మిస్ చేసినా మాత్రం మెడిటేషన్ని మాత్రం అస్సలు మిస్ చేయను. సో ఈరోజు అయితే మేమందరం గ్యాదర్ అయ్యి ఇక్కడైతే మెడిటేషన్ చేసుకుంటున్నాము. ఎవ్రీ టైం మేము ఆన్లైన్లో మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఉంటాం. బట్ ఈరోజు అయితే ఈ అమ్మాయి అయితే సాంగ్స్ పడుతుంది, లైవ్ సాంగ్స్లో. ఇంకా మేము మెడిటేషన్ చేస్తున్నాము. అంతేకాకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు అబుదాబిలో ఎవరైనా మెడిటేషన్ కావాలి, ఇంట్రెస్ట్ ఉందంటే మాది ఇన్స్టాగ్రామ్ ఉంది, అందులో నాకు మెసేజ్ చేయండి, మేము దాని గురించి డీటెయిల్ ఇస్తాము. ఇంకా ఎండ్ వరకు చూడండి. మాది అంటే ఇక్కడ చాలామంది గ్యాదర్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అందరం ఇక్కడ డిస్కస్ చేసుకుంటామండి. మీరు కూడా మిస్ కాకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, జాయిన్ అయిదాము అనుకుంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ వినండి, చూడండి ఒకసారి ఎలా ఉంది అనేది. అంటే మేమంతా ట్రూ అండి ఇదైతే మాది. ఎందుకంటే నాదైతే ఒరిజినల్గా చెప్పేస్తున్నాను. ఏంటంటే నాకున్న మైగ్రేన్ నుంచి నేను ఎలా బయటపడ్డాను అనేది మాత్రం పెద్ద ఇది విషయం అండి నాకైతే లైఫ్లో. సో ఫ్రెండ్స్, ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆల్రెడీగా స్టార్ట్ అయిపోయింది మాకైతే. మేము ఇలా రాగానే ఫస్ట్ అయితే మెడిటేషన్ చేసుకుంటామండి. తర్వాత जननी महिषासुरसूदनी मवसरा जननी कुरु मे कुशलं सदा श्री रामानि नेनम
శ్రీరామానిన్ నేనమ్మితి నయ్యా శ్రీరామానిన్ నేనమ్మితి నయ్యా శ్రీరామానిన్ నేనమ్మితి నయ్యా పన్నకేంద్ర శయనా పన్నకేంద్ర శయనా అన్నకారివా ఇంకా ఇలా మేము పౌర్ణమి రోజు కలిసినప్పుడైతే చాలాసేపు మెడిటేషన్ చేస్తామంటే ఎందుకంటే వైబ్రేషన్స్ అలా ఉంటాయి ఫుల్ గ్యాదరింగ్ చేసినప్పుడు మెడిటేషన్ చేస్తే అందుకనైతే 1 అవర్ ఆర్ 1.5 అవర్ కూర్చుంటాం ఇలా తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తారు మమ్మల్ని ఇలా గ్యాదర్ చేసి మెడిటేషన్ చేపించేది తనేనండి తన పేరు రాజేశ్వరి Thank you. You all make it today this great. Really, I feel so energy here. And always special thanks to Deekshita. And so after that, first we'll listen Preeti ma'am's experience. After that, so in contact with Rajeshwari garu by Abu Dhabi group. So in that group, నేను ఎలా అంటే ఒక 1 వీక్ క్లాస్కి వెళ్ళాను 1 వీక్ క్లాస్కి వెళ్ళిన తర్వాత 1 వీక్ క్లాస్ తర్వాత కొందరు ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు అందరు చెప్తున్నారు వింటున్నాను కానీ నేను నమ్మలేదు టు బి ఫ్రాంక్ తర్వాత నేను ఎప్పుడైతే నేను కంటిన్యూ చేశానో 1 మంత్ కంటిన్యూ చేసిన తర్వాత ఎనర్జీ రావడం కానీ ఒక ఎట్లా అంటే ప్రతిదీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడము ఒక ధైర్యం పెరగడము ఒక ఎనర్జీ వర్క్ చేయడంలో కూడా అక్కడక్కడ ప్లాన్డ్ గా చేసుకుంటే వెళ్ళడము చాలా హ్యాపీగా ఉండేదండి తర్వాత కంటిన్యూగా చేశాను ఏ రోజు మానలేదు ఇప్పుడైతే విగ్రెస్ గా చేయడం మొదలు పెట్టాను సంథింగ్ యూనివర్స్ వాంట్ టు టీచ్ మీ సో అది ఎక్కడో ఏదో సర్చింగ్ లో ఉంది నేను ఇప్పుడు చాలా విగ్రెస్ గా చేస్తున్నాను అండ్ ఆటోమేటిక్ గా నేను ఏమనుకుంటున్నానో అది అవ్వకుండా అవుతుంది అండ్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ దేని గురించి ఫియర్ ఉండకపోవడం పాజిటివ్ థాట్స్ పాజిటివ్ ఆలోచన దేనికి రియాక్ట్ అవ్వకపోవడం జస్ట్ రెస్పాండ్ అవ్వడం ఒకటి నేర్చుకున్నాను ఏది పర్మనెంట్ కాదు దానికి ఒక సొల్యూషన్ అంటూ ఉంటుంది మన కంట్రోల్లో ఏమీ లేని దాని గురించి మనం ప్రాకులాడదు లివ్ ఇట్ లెట్ దమ్ లెర్న్ వాట్ దే వాంట్ టు లెర్న్ అనేసి వదిలేయాలి సో యూనివర్స్ అందరూ మనం ఈ భూమి మీదకి వచ్చి ఏదో ఒకటి నేర్చుకోవడానికి సో అది మన తరపున మనం నేర్చుకుందాం వేరే వాళ్ళ మీద రుద్దకూడదు వేరే వాళ్ళు మనలా మార్చాలని ప్రయత్నించి ఆ స్ట్రగుల్ లోని చాలా మటుకు మన లైఫ్ కూడా మనం పోగొట్టుకున్నాం అలాంటి లెసన్స్ చాలా నేర్చుకున్నాను దీంట్లో అంటే సెల్ఫ్ లెర్నింగ్ చాలా నేర్చుకుని ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే చాలా హ్యాపీగా సిచ్యువేషన్స్ వచ్చిన ఒక హ్యాపీగా మూవ్ ఆన్ అవుతున్నాను చాలా ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ నాకంటూ నేను తెలుసుకుంటున్నాను సో మెడిటేషన్ అన్నది ఏదో స్పిరిచువల్ గా ఏదో కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు మనని మనం మార్చుకుని మనం అంటూ మనం పాజిటివ్ గా వచ్చి మనని చూసి పక్కనోడు కూడా వీళ్ళు సొంతంగా ఇలా తయారయ్యారు వాళ్ళు ఆ వైబ్రేషన్స్ చూసి వాళ్ళు జాయిన్ అవ్వాలి ఆ విధంగా సో ఇప్పుడు నేను ఎక్కడికి మా ఫ్యామిలీలో మా మదర్ కూడా నేను అలాగే తన హెల్త్ ఇష్యూస్ ఉండేవి మా మదర్ కి మా ఫాదర్ పోయిన తర్వాత సో షుగర్ 480 వరకు వెళ్ళిన ఆవిడ రెగ్యులర్ గా మెడిటేషన్ ఇప్పుడు కూడా 4 o'clock లెగుస్తారు మార్నింగ్ లేసి చేస్తారు నైట్ పడుకున్నప్పుడు చేస్తారు ఇప్పటికీ నార్మల్ అండ్ నార్మల్ డైట్ తీసుకుంటారు ఆవిడ షుగర్ పేషెంట్ లాగా ఇది తినకూడదు అది తినకూడదు ఏమీ లేదు ఇక్కడికి దుబాయ్ వచ్చినప్పుడు కూడా షీ ఏట్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కేక్స్ ఎవ్రీథింగ్ బట్ హ్యాపీగా నార్మల్ గా ఉండేది ఆవిడ స్ట్రెస్ లెవెల్స్ చాలా నార్మల్ గా వచ్చినాయి అంత ఇదేంటంటే ఆ హ్యాపీనెస్ నేను అనుభవిస్తున్నాను ఆ హ్యాపీనెస్ అంతా
సో ఏమైనా అనుకున్నప్పుడు కూడా దానికి వే యూనివర్స్ అలా ఇచ్చుకుంటే వెళ్తుంది. అన్ని విధాల చెప్పాలంటే నా లైఫ్ 365 degrees చేంజ్ వచ్చింది. హ్యాపీగా ఉన్నాను. ఇదంతా నేను చెప్పాలంటే ఫస్ట్ క్రెడిట్ టు రాజేశ్వరి గారు. చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. నాకు అసలు మెడిటేషన్ అది ఇది అంటే చాలా భయంగా ఉండేది ఫస్ట్. ఎందుకంటే మా పెద్దనాన్నగారు ఉన్నారు. సో తను మెడిటేషన్లోకి వచ్చి రాగానే తనకి ప్రాబ్లం వచ్చిందని ఒక భయం ఉండేది. సో దానివల్ల నేను కూడా అయ్యో ఈ మెడిటేషన్ అందరు చేస్తారు, దీనిలో ఏమో ఉంది ఏదో ఉందని భయపడేదాన్ని బాగా. కానీ వెరీ హార్మ్లింగ్. So I started doing, so I was thinking, okay, but I used to cry that time also, I never used to come out. So I started slowly doing that. One day, so after, it's not fast, like after 15-20 days, so my father came into when I was doing meditation. He said, don't cry. Why are you crying? You are very strong. So then he said, you should not cry. I feel so upset. So then I said, yeah, okay. Actually, I saw one book, audio. I studied that soul and that thing, why soul comes to this world and what he learns and what he do. And he said, I came, my work finished, now I went up. Send me happily. Then I said, okay. Then after that, he vanished. Then one big Shiva, like in Himalaya, he's standing like it's more than this. So I was standing, he was looking at me and laughing. So that is really, I can't say that I was so happy, I was crying like anything. So that time I decided, yeah, I got it. That's it. My goal is this one. Then I was thinking after that also. When Chandra sir came, I started my journey. One of my close friend Sudha, she introduced to the meditation. And after that I was very stressful for everything. I jumped into the conclusion. At that point of time, I think I started having a lot of anxiety, certain amount of depression also, because my grandmom had passed away at that point of time. My house was in a really difficult state. Then we started meditating. First time we attended Raji Auntie's class. It was the first day, obviously, not everyone feels the connect and all that. Amma made me sit for a week. She was like, no, you have to sit for a week and then you can decide whether you want to do this or you don't want to do this. I sat for a week. I think at the end of that week, I started feeling the difference in me. Before I used to be very angry at everyone in the house, partly because I just wanted to go out. I just wanted to go to school or something like that. But I think she was like, yeah, there is a change in you. I can also observe it. Just wait for 1 month. You will also see it. And then I started observing. I was less angrier. I was trying to be more accepting of the situation that we were all in. Trying to be more understanding of what my parents were going through, because my dad was in India for a really long time. My mom was alone. My mom and my sister were alone here for about 4 or 5 months. So I was trying to accept all those circumstances. My college applications went really well because of those things. Even though at that point I had applied abroad, I had gotten good scholarships, but I didn't go because of COVID at that point of time. I wasn't too angry of the situation, like which I would have been before. I wasn't too angry. I was stable. I was understanding of it, and I felt like, okay, maybe there is something better written for me in India, in VIT, wherever I'm going to go. And genuinely, something better was written for me in VIT, because I think I would have gone abroad. Yes, it would have been a different experience. Over there is obviously more enhanced learning with whatever field I am doing. But the life experiences I felt in India were completely different. I have never studied much in India. Like only until 4th grade I studied, and I didn't feel different at all. So once I went to India, I started feeling the surroundings, the people, understanding how to deal with each circumstance. Even though a lot of people in colleges, especially students in colleges, they tend to become very
what do you say? It's very difficult to deal with them. The competition, excessive competition. You have to make sure she fails. I don't pass, it's fine. She should not pass. That kind of situation. Even in the room, there's always like, oh, she's studying. We should make sure she does not study because she's going to get good marks, I won't. And we have this system called relative grading in our college. So basically, according to what marks your class gets, that is the grade you get. So if your class gets low marks and you get a higher mark, then your grade is higher. So because of that system, everybody is like hyper competitive. Everybody wants to make sure they do the best in everything. And even in terms of competition, in terms of internships or in terms of the opportunities you get over there, it started becoming like too much for me. It started becoming like too much for me over there. But then I was able to take it. I was able to understand how. In the beginning, it was very difficult. My mom had to come over there, stay with me, and she was like, "It's fine." And we used to meditate. She used to stay with me, and we used to meditate for a while. Then I started feeling better, and I really understand why I'm here now. Why I was given that 4 years by the universe so that I can go now for masters and experience something different. Maybe my master's experience would be completely different if I would have studied over there and gone for masters. But now I feel like I have grown as a person. And I would genuinely dedicate that to Raji auntie. That is I don't meditate that regularly, but when I genuinely feel the need to it always helps me. And in terms of music meditation, I come here and a little bit by my mom's force. In the beginning, it was like, and all. But later on, I started observing that it is bringing a change in me to just be here, to observe the vibrations that you guys, I feel it. I genuinely feel your vibrations when I am singing. I feel what everyone is feeling. I can genuinely feel the vibrations. I can understand what you are feeling, and that feeling is giving me so much pleasure that I'm able to give that to someone, give that to a community. And I'm trying to understand music meditation a lot more. And this has been part of my hobbies, but I think I'm going to take it more passionately. Once I go for masters, I'm going to take it more passionately and hopefully find a group like this abroad and then be able to serve this way. Thank you, Ram. Really, thank you everyone. Thank you so much. We should all thank you, Raji Garu, for selfless effort making. సో మెడిటేషన్ అయిపోయాక, ఎక్స్పీరియన్స్ అయిపోయాక మీ పిల్లలతో కూడా వచ్చాం కదండి. పిల్లలందరూ ఏం చక్క మమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయలే. వాళ్ళు ఆడుకున్నారు, కొద్దిసేపు మెడిటేషన్ చేశారు. తర్వాత ఇంకా ఫుడ్ అంటే మేము ఇలా అందరం ఒక్కొక్క ఐటెం చేసుకొని వస్తామండి. తర్వాత లంచ్ చేసేసి మళ్ళీ ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాము. సో ఫస్ట్ అయితే పిల్లల లంచ్ అండ్ మేము లంచ్ అయితే చేసేస్తున్నాము. మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉందంటే ఆర్ కామెంట్ బాక్స్లో అయినా మెసేజ్ చేయండి, ఆర్ ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ dashing through the snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. What fun it is and all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Group photo. Come.
సో థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్, ఎండ్ వరకు వీడియో చూసినందుకు. అండ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో చేయండి. అబుదాబిలో ఉన్నా ఎక్కడ ఉన్నా మాకు మెడిటేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.